ఒకవేళ మళ్ళీ మేడం మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు. మీరందరూ ఇక్కడే ఉండి మేడంని జాగ్రత్తగా చూసుకోండి. అక్కడి నుంచి నేను కనుక్కొని ఏదో ఒక విధంగా నేను సరస్సుని తీసుకొని ఇక్కడ అడుగు పెడతాను. మేడం కళ్ళు తెరిచేలోపు తనతో మీ ముందుంటాను. నా గురించి మీరేం ఆలోచించకండి. ఓకే రాహుల్. రాహుల్ డాడ్ జాగ్రత్తరా. సరే డాడ్. కుట్రే, కావాలని చేస్తున్న కుట్రే. చీకట్లో నీడని కనిపెట్టడం మాత్రం కష్టం. అది లేకుండా నువ్వెందుకు రాహుల్ శ్రమ పడుతున్నావు? నువ్వెన్ని డివైస్లు యూజ్ చేసినా సరస్సుని కనిపెట్టడం చాలా కష్టం. తను నా కస్టడీలో ఉంది. ఒకవేళ ఆ పిఏ గాడి సరస్సుకి ఏం చెప్పాడో, దీనికి ఏం అర్థమైందో తెలుసుకుంటేనే కానీ నాకు పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. ముందు ఆ విషయం తెలుసుకోవాలి. రేయ్, ఇది స్విచ్ ఆఫ్ అయింది, వెళ్ళి ఛార్జింగ్ పెట్టు. ఎవరు మీరంతా? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఓ పిఏ గిరీష్ గాడు నీకేం చెప్పాడో, ఆ ఫోన్లో ఏం చూపించాడో? గిరీష్ ఎవరు? అన్నా, ఈ అమ్మాయి అందంలోనే కాదన్నా, నటనలో కూడా నెంబర్ 1 అన్నా. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావడం లేదు. అందరూ ఇలా అంటారేంటి? కోప్పడకు పాప. నీకు గిరీష్ అనే ఒక అతను ఫోన్ చేసి అప్పా జంక్షన్కి రమ్మంటే ఎవ్వరికీ చెప్పకుండా నువ్వు వెళితే వాడు నీకు ఫోన్ చేతిలో పెట్టి నీతో ఏం చెప్పాడు? నాకు ఫోన్ ఇచ్చాడు, అంతే తప్ప నాకేం చెప్పలేదు. అంటే మేము నమ్మాలా? ఒక ఆడపిల్లని ఇలా అన్యాయంగా తీసుకొచ్చి బంధించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు సమాధానం చెప్పడమే ఎక్కువ అంటే నమ్మించాల్సిన అవసరం నాకు లేదు. నీ అవసరంతో నాకు పని లేదు. నిజం తెలుసుకోవడమే మా డ్యూటీ. ఎంత తొందరగా చెప్తే అంత మంచిది. ఏం చెప్పాలి? అసలు ఎందుకు చెప్పాలి? అసలు ఎవరు మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? మిమ్మల్ని ఎవరు పంపించారు? చెప్పండి, ఎవరు మీరు? మేము అడిగిన దానికే నువ్వు సమాధానాలు చెప్పాలి, కానీ నువ్వు ఇక్కడ ప్రశ్నలు వేయకూడదు. నాకు తెలియని విషయాల గురించి నేనేం చెప్పాలి? ఒకవేళ తెలిసినా మీలాంటి వాళ్ళకి మాత్రం చెప్పను. ఏం చేసుకుంటారో చేసుకోండి. చెప్పండి, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? మాట్లాడేంటి? మాట్లాడండి. అన్నా, ఒక్కసారి ఇలా రా అన్నా. ఏంట్రా? అన్నా, అది చాలా మొండిఘటంలా ఉంది. ఒకసారి మేడంకి ఫోన్ చేసి మాట్లాడు. ఏం చెయ్యాలో, దాని నుండి నిజం ఎలా రాబట్టాలో మేడం ఒక ఐడియా ఇస్తారు. సరేరా, మీరిద్దరూ ఆమె దగ్గర కాపలా ఉండండి. నేను మేడంతో మాట్లాడొస్తాను. సరే అన్న. జాగ్రత్త. ఎందుకు ప్రీతి మాట్లాడితే నువ్వు ఇక్కడికి వస్తున్నావు? ఏదైనా ఉంటే కాల్ చేయొచ్చు కదా.
ఊరికి ఇక్కడికి రావడం వల్ల అక్కడున్న వాళ్ళకి నీ మీద డౌట్ వస్తుంది. ఎవరికీ డౌట్ రాకుండా నేను కేర్ తీసుకున్నాను, కానీ సరస్సు దగ్గర మీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ రాబట్టారో లేదో ముందు అది కనుక్కోండి. ఇదిగో వాడే చేస్తున్నాడు. ఎరా ఏమైనా చెప్పిందా? లేదు మేడం, చాలా మొండిగా మాట్లాడుతుంది. టార్చర్ పెట్టండి, అర్థమైందా? ఏదో ఒక విధంగా నిజాన్ని కక్కించండి. ఆ ఫోన్లో ఏమైనా చూసిందా లేక ఎవరికైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసిందా అని అడగండి. ఎంత అడిగినా రివర్స్లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తుంది. అంతే తప్ప నిజం చెప్పట్లేదు మేడం. అయితే చంపేయండి. దానివల్ల ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. సరే మేడం. ఆగండ్రా, దాన్ని చంపద్రా. ఎందుకు ఆంటీ? రేయ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. చంపడం తప్ప అన్ని రకాల టార్చర్స్ పెట్టండి. దానికి తెలిసిన నిజం మనకి చెప్పేలా చేయండి. నేను అక్కడికే వస్తున్నా. సరే మేడం. ఏంటంటే ఇది? చంపేస్తే దాని వరకు వెళ్ళిన నిజం అక్కడితో చచ్చేది కదా. అది ఇంకెవరికైనా చెప్తే ఏంటి పరిస్థితి? కమోన్ ఆంటీ, నాకు తెలిసి ఆ మొబైల్లో ఉన్న ప్రూఫ్స్ సరస్సునే చూసుండదు. అలాంటిది వేరే ఎవరికో ఎందుకు చెప్తుంది? అది మనమేలా చెప్తాం ప్రీతి? ఇదంతా దాని ప్లాన్ అవ్వచ్చు, మనల్ని పట్టుకోవడానికి చేస్తున్న ట్రాప్ అయినా అవ్వచ్చు. ఈ విషయంలో దేన్ని లైట్గా తీసుకోవడానికి వీల్లేదు. పైగా ఇది నీ ఒక్కదాని విషయమే కాదు, నా పరువు ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం కూడా. ఏం చేసినా కేర్ఫుల్గా ఆచి తూచి చెయ్యాలి. కంగారు పడకూడదు, అర్థమైందా? పద, దాని దగ్గరికి వెళ్దాం. వద్దని చెప్పి మళ్ళీ అక్కడికే ఎందుకు ఆంటీ? మనం కనిపించకుండా ఆ ఎంటర్టైన్మెంట్ని డైరెక్ట్గా చూడ్డానికి, అది చెప్పే నిజం నేరుగా వినడానికి. పద. సరస్సు మొబైల్ ఇక్కడే ఉన్నట్టు చూపిస్తుంది, కానీ ఎక్కడుంది? అంటే సరస్సు ఆటోలో ఉందా? హే ఆటో, ఆటో ఆగు! హే స్టాప్! హే ఆటో, ఆటో! హే ఆటో ఆగు! ఆగు! ఏమైంది సార్? నా సరస్సు ఎక్కడ్రా? ఏంటి సార్ ఇది? మీరెవరు సార్? చేయండి సార్. నా సరస్సు ఎక్కడుందో చెప్పరా. నేను ఇప్పుడు అసలే చాలా కోపంలో ఉన్నాను. నిన్ను చంపేయడానికి కూడా ఆలోచించను. నిజం చెప్పరా, నా సరస్సు ఎక్కడా? ఏ సరస్సు సార్? మీరేం అడుగుతున్నారో తెలియట్లేదు. ఏ సరస్సునా? ఇదిగో. ఈ అమ్మాయి ఆటో ఎక్కిందా లేదా?
అన్నా కాసేపు ఇక్కడే ఉంటావా? నేను కథని కలిసి తొందరగా మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలి. లేదమ్మా, ఇప్పటికే లేట్ అయింది. మా అమ్మని గుడికి తీసుకెళ్ళాలి. ఆలస్యం అయితే నన్ను బతకనివ్వదు. నాకు అంతకన్నా ముఖ్యమైన పనన్నా, నీకన్నా తొందరగా వెళ్ళాలి. ఆశ్రమం దగ్గర ఆటో ఎక్కి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు, కానీ మధ్యలో అప్పా జంక్షన్ దగ్గర దిగేశారు. అప్పా జంక్షన్ దగ్గర ఎందుకు? ఎవరో పర్సన్ వస్తారు, కలవాలని చెప్పారు సార్. వెయిట్ చేయమని అడిగితే పనుందని వచ్చేసాను సార్. రేయ్, నువ్వు చెప్పేది నిజమేనా? తను అప్పా జంక్షన్లోనే దిగిందా? నిజం సార్, నా బిడ్డ మీద ఒట్టు. ఇక్కడ నుంచి అప్పా జంక్షన్కి ఎలా వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి సెకండ్ లెఫ్ట్ తీసుకోవాలి సార్. ఆంటీ, సరస్సు ఇక్కడ సేఫ్ గా ఉంటుందా? ఈ ఎవరో ప్రాపర్టీని వాడాల్సిన కర్మ నాకు లేదు. ఇది నాదే. సరస్సు ఇక్కడ ఉన్నట్టు నరం మానవుడికి కూడా తెలీదు. కనీసం అనుమానం కూడా రాదు. రా. చెప్తావా చెప్పవా? మీకెన్నిసార్లు చెప్పాలి? నాకేం తెలీదు. నువ్వు నిజం చెప్పేంత వరకు మేము అడుగుతూనే ఉంటాం, ఆపేది లేదు. నీ దగ్గర ఆ గిరీష్ గాడిచ్చిన ఆధారాలున్నాయని మాకు ఖచ్చితంగా తెలుసు. అది ఏంటి? వాటి గురించి ఎవరికి చెప్పావో చెప్తే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మీరెన్నిసార్లు అడిగినా నేను చెప్పే సమాధానం ఒకటే, నాకు తెలీదు తెలీదు తెలీదు. తెలీదని చెప్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నావా? ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా నువ్వు నిజం చెప్పేంత వరకు మేమిక్కడి నుంచి కదిలేదే లేదు, నిన్ను ప్రాణాలతో వదిలేదే లేదు. చెప్పకూడదని చాలా స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుంది. మీ వాళ్ళు మరీ చిన్నపిల్లని అడిగినట్టు మరీ ప్యాంపర్ చేస్తున్నారేంటి ఆంటీ? కాస్త గట్టిగా డోస్ పెంచమని చెప్పండి. అన్నా, ఇలా నోటితో కాదన్నా, 4 దెబ్బలు కొడితే కానీ ఆ అమ్మాయి నిజం బయటికి చెప్పేలా లేదు. వద్దురా బాబు, అమ్మాయి మీద చెయ్యెత్తడం మన సంస్కృతి కాదు. కానీ ఈ అమ్మాయి నిజం చెప్పడం లేదు కాబట్టి చెయ్యి వేయడం తప్పు కాదురా. ఏయ్! అమ్మా! ఏయ్! చెప్పు. చెప్తావా చెప్పవా? నన్నేం చేయొద్దు. వద్దు, వద్దులేండి. చెయ్యకూడదంటే నువ్వు నిజం చెప్పాలి. అలా నిజం చెప్తే నువ్వు అనుకున్నట్టు వెళ్ళి మీ అమ్మగారిని కాపాడుకోవచ్చు. చెప్తాను చెప్తాను. చెప్పు. గిరీష్ నాకు ఫోన్ చేసి మా అమ్మగారిని ఎవరో చంపాలనుకుంటున్నారని, దానికి సంబంధించిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయని, అదేదో చోటికి రమ్మంటే నేను వెళ్ళాను. ఆయన నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడేలోపు మీరొచ్చారని నన్ను వెళ్ళిపోమని చెప్పాడు. అంతే జరిగింది. ఆ తర్వాత నాకేం తెలీదు. నువ్వు ఫోన్లో ఏమున్నాయో చూడలేదా? లేదు, మా అమ్మగారికి మందు అందించాలనే కంగారు తప్ప నాకంత సమయం లేదు.
నేనేం చూడలేదు. నువ్వు గిరీష్ని కలిసిన విషయం ఎవరితో అయినా చెప్పావా? చెప్పడానికి నా ఫోన్ కూడా నా దగ్గర లేదు. అతను నాకు ఇచ్చిన ఫోన్ కూడా పనిచేయలేదు. చాలా ఇంకేమైనా కావాలా? దయచేసి నన్ను వదిలేయండి. నువ్వు చెప్పేది నిజమా? అవును, నిజమే చెప్తున్నాను. అక్కడ గిరీష్ని కలిసి ఫోన్ తీసుకోవడం తప్ప నాకేం తెలీదు. అతనేం చెప్పలేదు. నన్ను నమ్మండి, దయచేసి వదిలిపెట్టండి. అవతల మా అమ్మగారికి ఎలా ఉందో ఏంటో, నన్ను హాస్పిటల్కి వెళ్ళనివ్వండి. వదిలేయండి, మీకు దండం పెడతాను. మా అమ్మగారిని బ్రతికించుకోవాలి. అసలు నన్ను ఎందుకు ఇలా హింసిస్తున్నారు? ఆ ఫోన్ గురించి ఎందుకు అడుగుతున్నారు? మాట్లాడండి, చెప్పండి. ఆంటీ, దాని ఏడుపు గోల చూస్తుంటే నేనన్నదే నిజమనిపిస్తోంది. సరస్సుకి గిరీష్ ఏమీ చెప్పలేదు. యా ప్రీతి, నాకు కూడా అదే నిజం అనిపిస్తోంది. మరి ఇంకా ఏంటి ఆంటీ ఆలోచిస్తున్నారు? దాన్ని చంపేస్తే ఒక పని అయిపోతుంది. నా ఫ్యూచర్ ప్రాబ్లం పర్మనెంట్ గా క్లియర్ అయిపోతుంది. ప్రీతి, ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ చాలా అన్నట్టు మళ్ళీ ఈ మర్డర్ ఎందుకు? ఎందుకంటే ప్రతిసారి మన ప్లాన్ దాని వల్ల ఫెయిల్ అవుతుంది కాబట్టి. అది లేకపోతే మనం అనుకున్నది జరుగుతుంది కాబట్టి. కమ్ ఆన్ ప్రీతి, ఎత్తుకి పై ఎత్తు వెయ్యాలి గాని ప్రతి చిన్న ప్రాబ్లంని పెద్ద చేసుకోకూడదు. ఇది నా మాట కాదు, నీ మాట కాదు. మన లాయర్ని ఒకసారి కనుక్కుందాం. ఆవిడేం చెప్తుందో విందాం, సరేనా? అది కాదా ఆంటీ? నువ్వు మాట్లాడుకుంటారా? రా. సరసు! 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 చచ్చా, లేదు లేదు, నా సరస్సుకేం కాదు. నేను బతికుండగా నా సరస్సుకి ఎలాంటి ప్రమాదం జరగదు. సరసు! 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 ఆంటీ, ఇప్పుడు మీరేం చేయబోతున్నారు? నువ్వు వెళ్ళు. నమస్తే లాయర్ గారు, మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ప్రీతి ప్లాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేసింది? ఏదైనా రిస్క్ అయిందా లేదా ఈజీగానే ఫినిష్ చేసిందా? ప్లాన్ ఫ్లాప్ అయింది మ్యామ్. ఎలా?
చాలా పెద్ద కథ జరిగింది. ఏది మిస్ అవ్వకుండా మొత్తం చెప్పండి. నాకు టైం ఉంది. ప్రస్తుతం ఆ సరస్సు మన కంట్రోల్లోనే ఉంది లాయర్ గారు. కాదు, కాన్సెప్ట్ మొత్తం సరస్సు కంట్రోల్లో ఉంది.